అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ధర్నా పేరుతో అరాచకం సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్లను రోడ్డుపైకి తీసుకువచ్చి నిరసన తెలిపారు. పోలీసుల వాహనానికి వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ధర్నా పేరుతో అరాచకం సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్స్ ను రోడ్డుపైకి తీసుకువచ్చి నిరసన తెలిపారు. ఇక పోలీసుల వాహనానికి వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఉరవకొండలో సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఉరవకొండలో వైసీపీ నేతలు అరాచకానికి దిగారు. ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు పిలుపునిచ్చారో అందులో భాగంగా వైసీపీ నేతలు శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం ఏదైతే ఎటువంటి అనుమతి లేకుండా ధర్నాలు గాని నిరసన గాని చేపట్టడానికి వీల్లేదు. ఇప్పటికే పోలీస్ 30 యాక్ట్ అమల్లోకి వచ్చిందంటూ కూడా పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ పోలీసుల నిబంధనలను బేఖాతరు చేస్తూ కూడా ధర్నా పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అక్కడికి తరలి వచ్చారు. ఇదే సందర్భంలో అనుమతి లేకుండా ధర్నా చేస్తున్నారంటూ కూడా ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఒక్కసారిగా వైసీపీ నేతలు కార్యకర్తలు అత్యుత్సాహానికి దిగారు, అరాచకానికి పాల్పడ్డారు. పెద్ద బండరాళ్లను కూడా తీసుకుని రోడ్డుపై వేస్తూ భయభ్రాంతులకు గురయ్యే విధంగా చేశారు. సమీపంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను ఏకంగా రోడ్డుపైకి తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పడవేశారు. దీంతో ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వైద్యులు, నర్సులతో పాటు ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన వారు కూడా భయభ్రాంతులకు గురవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా పేరుతో వైసీపీ నేతలు ఈ విధంగా అరాచకానికి దిగడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే నిరసన చేయడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేయడానికి శాంతియుతంగా నిరసన చేయాల్సింది పోయి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ సిలిండర్లను బయటపడేయడం, పెద్ద బండరాళ్లు తీసుకురావడం, వాహనాలను ధ్వంసం చేయడం, పోలీసులకు పట్ల దురుసుగా ప్రవర్తించడం చూస్తే వైసీపీ నేతలు అరాచకానికి అదుపు లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు పోలీసులు శాంతియుతంగా నిరసన చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రస్తుతం ఏదైతే ఉరవకొండలో ఒకవైపు టీడీపీ, మరొక వైపు వైసీపీ శ్రేణులు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రస్తుతం చేయడానికి వీల్లేదంటూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కూడా వైసీపీ నేతలు కార్యకర్తలు వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకుని ఏకంగా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలిస్తున్న సమయంలో ఏకంగా పోలీసులు వాహనానికి అడ్డుపడ్డారు. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీభత్సానికి దిగారు. మొత్తంగా వైసీపీ నేతలు ఉరవకొండలో అరాచకానికి పాల్పడ్డారు. దీంతో ఒకవైపు ఏం జరుగుతుందన్న ఆందోళన ఉరవకొండ ప్రజల్లో ఏర్పడింది. ఏదైతే ఆ ఉరవకొండలో వైసీపీ నిరసన నేపథ్యంలో జిల్లా నుంచి ఇతర నేతలు కూడా ఉరవకొండ చేరుకునే ప్రయత్నం చేయడంతో ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఏదైతే పోలీసు ఆదేశాలను ధిక్కరించి నిరసన ప్రదర్శన చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరించారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సురేష్.
జులం